హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెయిన్ రైల్వేస్. ఈరోజు వీడియోలో నాకు సీజ్ అపాయింట్మెంట్ ద్వారా ఏం జాబ్ వచ్చిందో రివీల్ చేస్తున్నానండి. సో ఐఎమ్ సెలెక్టెడ్ యాజ్ అ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఇన్ సిగ్నల్ డిపార్ట్మెంట్. సో వాట్ డస్ అ టెక్నీషియన్ గ్రేడ్ 1 డూ అనేది వీడియోలో అయితే డిస్కస్ చేసేద్దాం. అండ్ నా శాలరీ గురించి, ప్రమోషన్స్ గురించి, హైరార్కీ గురించి, ట్రైనింగ్ పీరియడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోకి అయితే కమెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యాజ్ అ టెక్నీషియన్గా నన్ను ఈఎస్ఎం అని పిలుస్తారు. సో యాజ్ అ టెక్నీషియన్ వీఆర్ బీ కాల్డ్ యాజ్ అన్ ఈఎస్ఎం. సో ఈఎస్ఎం అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్ మెయింటైనర్. యాజ్ ద నేమ్ సజెస్ట్, ఈఎస్ఎం is responsible to maintain electrical signals, but not only the signals అండి. నెంబర్ ఆఫ్ గేర్స్ అయితే ఉంటాయి. సో నేను ఆల్రెడీ ప్రొజెక్ట్ చేశాను కదా. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్ని మనం మెయింటైన్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ అనమాట. సో వాట్ ఈస్ దిస్ మెయింటెనెన్స్ అంటే, వీ హ్యావ్ టు చెక్ ఆల్ ద రిక్వైర్డ్ పారామీటర్స్ ఎవ్రీ ఫోర్ట్ నైట్ అంటే 15 days అండి. సో ఎవ్రీ 15 daysకి మనకి ఏదైతే గేర్ ఉంటుందో వాటి యొక్క మెయింటెనెన్స్ అనేది చెక్ చేయాలి, వాటి యొక్క పారామీటర్స్ అనేది చెక్ చేయాలన్నమాట. ఓకే, దిస్ ఇస్ బేసికలీ వాట్ వీ డూ. అండ్ ఈ సిగ్నల్ డిపార్ట్మెంట్ అనేది ఒక సేఫ్టీ కేటగిరీ జాబ్ అండి. సో వాట్ ఈస్ అ సేఫ్టీ కేటగిరీ జాబ్ అంటే, ఆల్ ద గేర్స్ దట్ ఆర్ ఇన్ ద సిగ్నల్ డిపార్ట్మెంట్ ఆర్ డైరెక్ట్లీ అండ్ కంప్లీట్లీ ఇంటర్లింక్డ్ విత్ ద ట్రైన్ మూమెంట్స్. సో ఒక ట్రైన్ దాని యొక్క సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే ఆల్ ద సిగ్నలింగ్ గేర్స్ అనేవి ఇంటర్లింక్ అయి ఉండాలి అండ్ ఇన్ ఆర్డర్ వర్క్ చేయాలండి. సో అప్పుడే దాని యొక్క ట్రైన్ మూమెంట్ సేఫ్గా వెళ్తుందన్నమాట. సో దిస్ ఈస్ బేసికలీ ద వర్క్ ప్రొఫైల్ ఆఫ్ అన్ ఈఎస్ఎం. మరిన్ని డీటెయిల్స్ వచ్చే వీడియోస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.